పొద్దున్నే 5 గంటలకు లేచి ఫాస్ట్ గా అందరం రెడీ అయిపోయి అక్కడ నుంచి మాకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే టెంపుల్ అయితే ఉంది. అక్కడ మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసినాం. దోశ మాత్రం చాలా మంచిగా ఉంది. టీ కూడా చాలా మేము ఎక్కడ స్టే చేసినామో వీడియోలో చూపిస్తాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రస్తుతం మనం అయితే అంజనాద్రి పర్వతం దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే మనము ఎక్కడైతే హనుమంతుడు జన్మించిండో ఆ ప్లేస్ అయితే పోతున్నాము. నా సాటర్డే ఉండే కదా, యాక్చువల్లీ టెంపుల్ కి పోలేను అనుకున్నా. ఈ ఆంజనేయ స్వామి దర్శనం అయితే నాకు దొరుకుతుంది అనమాట ఈ రోజు. సో ఎవ్రీ వీక్ నేను సాటర్డే పోతాను అనుకుంటున్నాను. కంప్లీట్ డే మొత్తం రైడ్ లో ఉండే మేము. సో మనం పైకి వెళ్దాము. పైకి వెళ్ళి చూపిస్తే ఎట్లుంటుంది మీకంతా. ఇది మొత్తం అంజనాద్రి పర్వతంకి పోయే రోడ్ అనమాట. పక్కన మొత్తం షాప్స్ ఉంటాయి. సో ఇటు నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి ఆపోజిట్ రోడ్లో మనకి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇదే అంజనాద్రి పర్వతంకి పోయే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 500+ స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పోయేదారిలో మనకి మొత్తం ఆవులు అయితే ఉన్నాయి అనమాట. చిన్న గోశాల లాంటిది. ఇక్కడ మనకి కొబ్బరి బొండాలు, షాప్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంజనాద్రి పర్వతం పోయే స్టెప్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మోర్ దెన్ 500 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ కూడా చాలా ఈజీ ఉన్నాయి అనమాట. ఎవరైనా ఈజీ ఎక్కొచ్చు. ఇది మన బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్జీ. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే టోటల్ 575 స్టెప్స్ అయితే ఉన్నాయి కింద నుంచి పైకి వెళ్ళడానికి. సో మనకి కన్నడలో బెట్ట అంటే గుట్ట అనమాట. సో అంజనాద్రి హిల్ని అంజనాద్రి బెట్ట అని కూడా అంటారు. ఇది హనుమాన్ హల్లి అనే ప్లేస్లో ఉందన్నమాట, విజయనగర అనే ప్లేస్ దగ్గర. సో ఇది హంపీకి చాలా దగ్గర. సో ఇది హంపీ నుంచి ఒక మేబీ హార్డ్లీ ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ నుంచి మీకు లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి. వాళ్ళతో మాట్లాడుకొని లోకల్ ప్లేస్ కూడా తిరగచ్చు. అది హిల్ పై నుంచి అయితే ఇట్లా ఉంది వ్యూ పాయింట్. అక్కడ రివర్ ఫ్లో అవుతుంది అనమాట. వాటర్ ఫ్లో చాలా ఉంది. సో ఇక్కడ వాటర్ టెన్షన్ లేదు, చాలా వాటర్ అయితే ఉంటాయి అనమాట. హనుమంతుడు ఇక్కడనే పుట్టినని హిందువులు అయితే నమ్ముతారు. సో అందుకనే ఈ ప్లేస్ పేరు అంజనాద్రి అని కూడా ఉంది. ఇది హంపీ నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఆ స్టెప్స్ ద్వారా వెళ్తున్నప్పుడు అలసిపోయినప్పుడు పక్కన కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. అక్కడ చూస్తారు కదా, మనకి సన్ రైజ్ కూడా అయిపోతుంది. పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సన్సెట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. మేమైతే 5:30కి స్టార్ట్ అయిపోయినాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 5కి రీచ్ అయిపోయినాము దర్శనానికి. దర్శనం అయితే చాలా మంచి జరిగింది. పబ్లిక్ ఎవరు లేకుండే, వీకెండ్ అయినా కూడా. సో చాలా ఫ్రీగా ఉండనమాట, అస్సలు క్రౌడ్ లేకుండే. సో అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో నేను దర్శనం వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసిన అనమాట. 1 అవర్ అక్కడ కొండపైన చల్ల గాలి వస్తుండే. చాలా మంచిగా ఉండమాట వెదర్ అయితే. ఇంకా క్లైమేట్ చాలా. కింద నుంచి పైకి వచ్చే వరకు మొత్తం చెంట్లో పట్టిపోయింది అనమాట. టీషర్ట్ తడిచిపోయింది. బట్ మొత్తానికి పైకి వచ్చిన తర్వాత మాత్రం చాలా చల్ల గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది. సో బెస్ట్ టైం టు విజిట్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి వస్తే దర్శనం కూడా మంచిగా అయిపోతుంది ఈజీగా. ప్లస్ పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఎండ వస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. మొత్తం స్టోన్ కాబట్టి సమ్మర్లో అయితే చాలా వేడి ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తున్నాయి అయితే దర్శనంకి అయితే. సో పబ్లిక్ ఎవరు లేరు, వీకెండ్ అయినా కూడా చాలా ఫ్రీ ఉంది. నాకైతే మంచి అనిపిస్తుంది. పైకి వచ్చేసిన మొత్తం. సో వెనకాల వస్తుంది కదా, అక్కడ టెంపుల్ అయితే ఉందన్నమాట. నేను కొంచెం ముందుకు వస్తున్నా. ఇక్కడ కొంచెం వాటర్ స్టోరేజ్ అనేది పెట్టిర్రు. మేబీ ఇది న్యాచురల్ ఫామ్ అయిందో మరి తెలియదు. చుట్టూ మొత్తం కొండలే ఉన్నాయి అనమాట. చూపిస్తాం మీకు. ఇది మొత్తం కొంచెం స్మోకీ ఉంది కాబట్టి సరిగా వస్తలేదు వీడియోలో. కానీ సన్ రైజ్ పాయింట్ చాలా మంచిగా ఉంది. చుట్టూ మొత్తం కొండలే ఉంటాయి అనమాట ఇక్కడ సైడు. సో ఇది మన అంజనాద్రి హిల్, అంజనాద్రి బెట్ట అంటారు దీన్ని కర్ణాటకలో. చుట్టూ మొత్తం ఫుల్ స్టోన్స్ అనమాట. మొత్తం ఎత్తైన కొండలు ఉంటాయి. నాకు తెలిసి ఇదే కొంచెం హైయెస్ట్ ప్లేస్లో ఉందనుకుంటా. సో ఈ కొండ మాత్రం చాలా హైయెస్ట్ ఉంది. మిగతా అన్ని కింద ఉన్నాయి అనమాట. చూడండి, మొత్తం అన్నీ కూడా చుట్టూ పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి ఈ ప్లేస్ నా బకెట్ లిస్ట్లో ఉంది. సో ఫైనల్గా అయితే నేను టెంపుల్కి దర్శనం చేసుకున్నా. అసలు మైండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే దర్శనం తర్వాత. ఎక్కడ స్టే చేసినామో మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను, కంటిన్యూ చూడండి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. చాలా ప్రశాంతమైంది అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినందుకు. ఇప్పుడు క్రౌడ్ అయితే వెళ్ళిపోతుంది. పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అన్ని ఫుల్ అయిపోయినాను అదనమాట. స్టిల్ మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి మనకు నెక్స్ట్ ఏ ప్లేస్ తిరుగుదాము, ఒక ఆటో మాడుకొని తిరుగుదాము. మొత్తానికి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినందుకు చాలా ఈజీ అయితే దర్శనం అయిపోయింది అనమాట. ఇంకోటి కొంచెం టెంపరేచర్ కూడా నార్మల్ ఉండే. ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయిపోయింది. పబ్లిక్ కూడా పెరిగిపోయారు చాలా మంది. బట్ కొంతమంది దాంట్లో షూస్ కూడా ఎక్కిరనమాట. నాకైతే కన్విన్సింగ్ అనిపించలేదు. దాంట్లో ఒక అబ్బాయిని అడిగితే ఏమన్నాడంటే అతని కాలుకి రాడ్ వేసారంట. సో ఏం చెప్పాలి నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. మేము ఇక్కడ ఒక ఆటో అయితే మాడుకున్నాము. ఆ ఆటోలో ఇక్కడ దగ్గర ప్లేస్ అని తిరుగుతాం అనమాట. సో దగ్గర మ్యాక్సిమం ప్లేస్ కవర్ చేసేసుకొని ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. సో ప్రస్తుతానికి మనం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ఆటోలో మేమైతే వేరే ప్లేస్కి వెళ్తాము. ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏంటి అంతా కూడా మీకు నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకేనా? అంజనాద్రి టెంపుల్ పర్వతం దగ్గరనే ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఆన్ ది వేలో కనిపిస్తుంది. అంజనాద్రి టెంపుల్కి మీకు దగ్గరలో చాలా రిసార్ట్స్ అయితే ఉంటాయి. మేము అక్కడ దగ్గరలో ఒక రిసార్ట్లో అయితే స్టే చేసినాము. మాకు పర్ డేకి 3500 పడ్డది అనమాట. సో 3500. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి రిసార్ట్స్ మీకు చాలా కనిపిస్తాయి అక్కడ.
మీరు ఒకవేళ ఈ రిసార్ట్ పేరు కావాలనుకుంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో ఇదనమాట, ఇక్కడ మేము స్టే చేసినాము. ఆ నెక్స్ట్ టైం బయలుదేరిపోయినాము అక్కడ నుంచి. సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జర్నీ చేసిన తర్వాత ఆ ఈవినింగ్ మొత్తం మేము అక్కడనే స్పెండ్ చేసినాము. సో చాలా పీస్ఫుల్గా ఉండే. సో అక్కడ న్యాచురల్ వాటర్ కూడా వస్తుండే అనమాట, చాలా బాగుండే. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము. అక్కడ పైనుంచి వచ్చే వాటర్లో అయితే క్రాబ్స్ అయితే కనిపించినాయి చాలా వరకు. క్రాబ్స్ పైనుంచి వచ్చి కింద నుంచి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అట్లా మాకు చాలా కనిపించినాయి. సో అందుకే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాం అనమాట. కానీ అవి ఏం చేయవు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడే కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటే దాని కాలు పెట్టి కూర్చుంటాం, చాలా బాగుంది ప్లేస్ అయితే. సో అదనమాట ఈ వీడియోలో అంజనాద్రి ప్లేస్, అంజనాద్రి టెంపుల్ని కవర్ చేసేసినాం ఆల్రెడీ మనము. సో నెక్స్ట్ వీడియోలో ఏమేమి కవర్ చేయబోతున్నా అవన్నీ కూడా మీకు చెప్తాను మీకు. సో యాక్చువల్లీ ఇంకో ఇంపార్టెంట్ వీడియో కూడా చేయాలి, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏందో, ఒక చిన్న షార్ట్ వీడియో చేసి. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంజనాద్రి టెంపుల్. అక్కడ మీకు చేసిన రిసార్ట్లో అయితే మెడిటేషన్ చేయడానికి కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ, చిన్న దానికి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్ ఉన్న ప్లేస్, కంపల్సరీ వెళ్ళాలి అందరూ కూడా అంజనాద్రి టెంపుల్.